ఇక దగాకోర్ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా యూరియా దొరకక అన్నదాతలు గోసపడుతున్నారు. ఇక మెదక్ జిల్లా చేగుంటకు యూరియా కోసం రైతులు భారీగా వచ్చారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. చేగుంట మెదక్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. యూరియా కూడా ఇవ్వడం చేతకాకపోతే సీఎం కుర్చీ నుంచి దిగిపోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతాంగం దుమ్మెత్తిపోస్తోంది. దగాకోర్ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా యూరియా దొరకక అన్నదాతలు గోసపడుతున్నారు. ఇక మెదక్ జిల్లా చేగుంటకు యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, మెదక్ జిల్లాలో యూరియా కొరత కొనసాగుతుంది, రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంగాచారి? గుడ్ మార్నింగ్ నిఖత్. యూరియా మరొక వారం రోజుల్లో భారీ ఎత్తున యూరియా రాబోతూ ఉన్నది. వారం రోజుల్లో రైతులకు అవసరమైనటువంటి యూరియాను పూర్తిగా సప్లై చేస్తామని ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గత వారం 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది. కానీ అది ఉత్తమాటలే అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చేగుంటకు పెద్ద ఎత్తున రైతులు యూరియా వస్తుందనే సమాచారం మేరకు అక్కడికి రావడం జరిగింది. యూరియా విక్రయ కేంద్రం వద్ద, ఆగ్రో కేంద్రం వద్దకి పిఎస్సిఎస్ వద్దకు వాళ్ళు వెళ్లి పరిశీలించిన నేపథ్యంలో అక్కడ యూరియా అందుబాటులో లేదు. దాంతో వచ్చినటువంటి రైతులంతా కూడా మెదకు చేగుంట రహదారి మీద బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్లను పంపించేందుకు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి చోట ఇది రోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతూ ఉన్నది. చాలా ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఎక్కడైతే యూరియా విక్రయం చేస్తారో, యూరియా పంపిణీ చేస్తారో అక్కడికి రైతులు రావడము, ఈ రైతులకు అవసరమైనటువంటి యూరియా అందుబాటులో ఉండకపోవడము, రైతులకు అక్కడి నుంచి ఆందోళనకు దిగడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది చాలా ఒక సర్వసాధారణమైన విషయంగా గత 15 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నది, రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. అసలు వచ్చిన యూరియా కూడా ఎక్కడికి వెళ్తున్నది, ఎవరైనా వేరే బ్లాక్ మార్కెట్ లోకి తరలించి దాన్ని అమ్ముకుంటున్నారనే విషయాల మీద కూడా కొంత అనుమానాలు సీరియస్ గానే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం చేస్తుందంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ముఖ్యంగా పిఏసిఎస్ ల ద్వారానే యూరియా పంపిణీ కార్యక్రమం జరిగేది. అక్కడి నుంచి గ్రామాలకు వెహికళ్లలో పంపించేసి ఆ గ్రామాలలోనే పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసింది. రైతుల వద్దకే యూరియాను పంపించేటువంటి ఏర్పాట్లు చాలా స్పష్టంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేసింది. ఆ రికగ్నైజ్డ్ చెందినటువంటి ఆగ్రో విక్రయ కేంద్రాల ద్వారానే, లైసెన్సులు ఆగ్రో విక్రయ కేంద్రాల ద్వారానే పంపిణీ చేసినటువంటి పరిస్థితి గతంలో కొనసాగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 సంవత్సరాలు ఈ ప్రక్రియ కొనసాగింది. రైతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్లి తమకు అవసరమైనటువంటి యూరియాని తీసుకునే ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం కేసీఆర్ చేసి ఉంచారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 21 నెలలుగా, అంటే గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. యూరియా కోసం రైతులంతా కూడా ఇబ్బందులు పడడము, క్యూలు కట్టడం అనేది జరుగుతుంది. ఇక ఈసారి అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. అసలు యూరియాకు సంబంధించిన విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి దృష్టి పెట్టకపోవడము, కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయంలో వాళ్ళు నివేదికలు పంపించి రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియాని సకాలంలో తెప్పించుకునే ప్రయత్నం చేయకపోవడము ఫలితంగా ఇవాళ పెద్ద ఎత్తున యూరియా కొరత ఏర్పడింది. అయితే ఇటీవల కాలంలో గత నెల 15 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, అంటే వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు పంటలు వేశారు. మొక్కజొన్న పంటలు వేసిండ్రు, అట్లాగే వరి పంట వేసిండ్రు, ఆరుతడి పంటలు వేసిండ్రు. వీటన్నిటికీ కూడా యూరియా అనేది చాలా తప్పనిసరి అవసరంగా రైతులు ఉపయోగిస్తారు. పంట వేసిన 25 నుంచి 30 రోజుల్లోగా ఖచ్చితంగా ఆ యూరియాని పంట పొలాల్లో వేస్తే దాన్ని ఒక దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది, ఇది మంచి కాపు వస్తుందనే ఒక ఆలోచనతోటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా
వేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. సరిగ్గా ఆ సమయానికి యూరియా అందించకపోతే ఒకవేళ తర్వాత వేసినా కూడా అది వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదని చెప్పి రైతులు భావిస్తున్నారు. ఫలితంగా సరిగ్గా 25 నుంచి 35 రోజుల్లోగా ఖచ్చితంగా యూరియా వేస్తేనే దానికి సంబంధించిన ఒక ఉపయోగం అనేది ఉంటుంది. అదే సమయంలో రైతులకు అవసరమైనటువంటి యూరియా అందడం లేదు, వాళ్లకు అవసరమైనటువంటి యూరియా సప్లై చేయడం లేదు. ఫలితంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి డైరెక్ట్ గా ఆందోళన చేయడము, రాస్తారోకోలు చేయడము, ధర్నాలు చేయడం ఇవన్నీ జరిగిపోతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కల్పించడం లేదు. అసలు వ్యవసాయ శాఖ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఇంత సీరియస్ గా రైతులు పెద్ద ఎత్తున ప్రతిరోజు ముఖ్యంగా ఎంత దారుణం అంటే వాళ్ళు పంట పొలాల్లో మిగతా పనులు చేసుకోవాల్సిన రైతులంతా కూడా ఆ పనులు వదిలిపెట్టి వాళ్ళు కేవలం యూరియా కోసం, ఒక యూరియా బస్తా కోసం వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 4 గంటల నుంచి వాళ్ళు ఆ కేంద్రాల వద్దకు వచ్చి PICS లకు వచ్చి వాళ్ళు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్లనైతే చాలా మంది రైతులు అక్కడే పడుకుంటారు. మొన్న దుబ్బాకలో అర్ధరాత్రి 10-11 గంటలకు వచ్చి వాళ్ళు కుటుంబాలతో సహా పిల్ల పాపలతో సహా అక్కడికి వచ్చి పడుకొని వాళ్ళు ఆ యూరియా కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాల్లో జరిగింది. బారులు తీరి వేలాది సంఖ్యలో అసలు చరిత్రలో కని విని ఎరగని దృశ్యాలు మనం ఈ గత నెల 15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వేలాది మంది రైతులు వచ్చి బాలు నిలబడము, క్యూలో నిలబడము, పాస్బుక్లు పెట్టుకోవడము, గొడవలకు దిగడము, వాళ్ళ మీద పోలీసులు దౌర్జన్యాలకు దిగడము, బెదిరించడము, ఒకవైపు అధికారులు బెదిరించడము, ఇవన్నీ జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఫలితంగా ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నది. అట్లాగే మెదక్లో చేగుంట ప్రాంతము, నార్సింగ్ ప్రాంతము, చిన్నశక్లంపేట, నర్సాపూర్ ప్రాంతాల్లో, అటు సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రైతులు ఆందోళన దిగడం అనేది జరుగుతుంది. కనీసం ఈ యూరియా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం దిగిపోవాలని రైతులు డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్న ఒక పరిస్థితి, దుస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. కలుపు తీసి నేను మందు కోసమే తిరుగుతున్నా, మందు కోసమే యూరియా కోసం 15 రోజులే తిరిగి 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 కాలు నొప్పులు పెడుతున్నా, జ్వరం వస్తుంది. పిల్లలేమో ఇంటికాడ లబలబ కొట్టుకుంటూ ఏం చేయాలి? అట్లా అవుతుంది పరిస్థితి. రోజు ఇట్లా మారుతుంది, ఎట్లా మా బతుకు ఇట్లా మరి మేము ఉన్నాం ఎట్లా మరి రోజు ఒకటన్నా 6 ఎకరాలు ఉంది. నిన్న మా చిన్న శివుడు ఆయన పాకుల పేరు చనిపోయాడు. ఈ రైతు యూరియా గురించి పొలంలో తల్లిడు చచ్చిపోయాడు. ఏంది అన్న రోజు ఒకటి అంటే అన్ని దాకా సాగుపడ్డా అమ్మ పరిస్థితి ఏంది మరి ఎట్లా నేను చేస్తాను, ఎందుకు చేయలేదు? మళ్ళీ పోటీ మార్చేది, నైట్ పోటీ మార్చు మరి ఎట్లా మరి మాకు ఎట్లా ఉండాలి? మాకైతే ఇబ్బంది అవుతుందా? మాకు ఏదైనా